ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలంటే? ఒకటి ప్రెగ్నెన్సీ టైం ఏదైతే ఆ 9 మంత్స్ ఉంటుందో, ఆ 9 మంత్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుడ్ మీద గాని, వాళ్ళ జాగ్రత్తల మీద గూడా. ఎందుకనంటే, వాళ్ళు ఎంత హెల్తీగా తీసుకుంటే బేబీ అనేది అంత హెల్తీగా వస్తాడు బయటికి. ఇప్పుడు ఈ మధ్యలో చాలా మందిలో చూసుకున్నట్టయితే హిమోగ్లోబిన్ అనేది తక్కువుంటుంది. దానివల్ల నార్మల్ డెలివరీ అవ్వాల్సింది గూడా సిజేరియన్‌కి వెళ్తుంది. ఎందుకు అంటే ప్రాపర్‌గా ఫుడ్ ఇవ్వట్లేదు. ఇంకోటి ఆ 9 మంత్స్ మనం వాళ్ళకి ప్రాపర్‌గా ప్రోటీన్ గాని, వైటమిన్స్ గాని, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఎవ్రీథింగ్ వెళ్ళాలి. ఎప్పుడైతే వాళ్ళకి ప్రాపర్ ఇంకోటి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కూడా ఉండొద్దు. మనం ఎక్కువ చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ లేడీస్‌కి. ప్లస్ జనరల్ వుమెన్స్‌కి కూడా. ఇంకోటి చూసుకున్నట్టయితే వాళ్ళకి హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవాలి. లైక్ అది ఐరన్ రిచ్ ఫుడ్స్ గాని, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇప్పుడు సపోజ్ మనం ఎంత హెల్తీగా తీసుకుంటే బేబీ అంత హెల్తీగా బయటికి వస్తాడు. లేదనుకోండి చాలా మందికి మీకు కూడా తెలిసి ఉంటుంది. ఈ మధ్యలో బయటికొచ్చాక బేబీ గానీ, లేదా బాయ్ గానీ వీక్‌గా పుడుతున్నారు. వాళ్ళకి మళ్ళా ప్రోటీన్ ఇంజెక్షన్స్ అనేది ఇచ్చి, లేదా వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇచ్చేటట్టు చూసినాక, క్యూర్ అయినాక అప్పుడు ఇంటికనేది డెలివరీ చేస్తున్నారు. అందుకు అవి కాకూడదు అంటే మనకి ఈ 9 మంత్స్ క్రూషియల్ టైం పీరియడ్ లేడీస్‌కైతే. ఆ 9 మంత్స్‌లోనే ఫుడ్ వాళ్ళ ప్రోటీన్ రిచ్ ఫుడ్ గానీ, ఇప్పుడు ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్, తర్వాత పల్సెస్, దాల్స్, పన్నీరు, సోయా బీన్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి ప్రోటీను. ఇంకోటి మిల్క్ ప్రొడక్ట్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే బేబీ వచ్చాక మిల్క్ అనేది ఇంపార్టెంట్ తల్లికి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు. సో అందుకు ప్రోటీన్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఎగ్ వైట్స్ గానీ, ఇంకోటి నాన్ వెజ్‌లో చూసుకున్నట్టయితే మటన్ అనేది అవాయిడ్ చేయాలి. వాళ్ళు ఎక్కువ చికెన్ తీసుకోవచ్చు, లేదా ఫిష్ తీసుకోవచ్చు. లైక్ సాల్మన్ గానీ, టునా గానీ, అపోలో గానీ ఇవి తీసుకోవచ్చు. తర్వాత వేరేస్ ఐరన్ రిచ్ ఫుడ్‌లో చూసుకున్నట్టయితే లైక్ ఇప్పుడు మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ ఇవన్నీ ఇవ్వాలి. ఎందుకనంటే ఫ్రూట్స్‌లో ఎక్కువ వైటమిన్ సి రిచ్ అనేది ఉంటుంది. లైక్ ఇమ్యూనిటీ బూస్టింగ్ పవర్ అనేది. వేరేస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవి ప్రాపర్‌గా వెళ్ళాలి. వేరేస్ కార్బోహైడ్రేట్స్ గానీ, గ్లూకోజ్ ఫుడ్ అనేది కొంచెం నార్మల్‌గా తీసుకోవాలి. అట్లని పూర్తిగా అవాయిడ్ చేయొద్దు. మీడియంగా తీసుకోవాలి. లైక్ ఇప్పుడు మైదా ఐటమ్స్ గానీ, లేదంటే రైస్ ఐటమ్స్ గానీ, బేకరీ ఫుడ్ గానీ, ఇప్పుడు సమ్‌టైమ్స్ ఎవరికైనా క్రేవింగ్స్ అనేది ఆ టైంలో ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. సో ఇవి కొంచెం తక్కువ తీసుకోవాలి. వాళ్ళు ఆ టైంలో ఇంట్లో తయారు చేసిన ఫుడ్‌ను ఎక్కువ ప్రిఫర్ చేయాలి ఔట్ సైడ్ కంటే. అప్పుడు వాళ్ళు ఏమైతాయంటే ఔట్ సైడ్‌లోనేమో స్టోరింగు లేదా ఆయిల్స్ అవి ఇవి ఎక్కువ ఉంటాయి. ఇంట్లో తయారు చేసిన ఫుడ్ కొంచెం తీసుకున్నా కూడా బాడీకి అనేది హెల్తీగా ఉంటది. ఇంకోటి ఆయిల్స్‌లో కూడా రైస్ బ్రాన్ గానీ, సన్‌ఫ్లవర్ గానీ, ఆలివ్ ఆయిల్ గానీ, కోల్డ్ ప్రెస్డ్ గానుగ నూనె అంటుంటాం మనం. ఈ ఆయిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు ఆయిల్స్ కూడా ఒక మెయిన్ పార్టే. ఏ ఫుడ్ తీసుకోవాలన్నా ఆయిల్ లేనిది మనం తీసుకోలేము. అదొకటి. కౌ ఘీ తీసుకోవచ్చు. కౌ ఘీ తీసుకున్నట్టయితే కూడా హెల్త్ ఫ్యాట్ అది. సో హార్ట్‌కి గానీ, ఐస్‌కి గానీ, బాడీకి గానీ మంచిది కౌ ఘీ అనేది. సో ఇవి మెయిన్ ఇన్‌స్ట్రక్షన్స్ వీళ్ళకు. ఇంకోటి రెండోదొచ్చేసి దగ్గరలో ఉన్న యోగా ట్రైనర్ తోటి గానీ, లేదా వర్కౌట్స్ ట్రైనర్ ఉంటాడు కదా! ఇప్పుడు లేడీస్ ట్రైనర్స్ లేదా మెన్ ట్రైనర్స్ గానీ, వాళ్ళతోటి ప్రికాషన్స్ తీసుకుంటూ బేసిక్ ఎక్సర్‌సైజెస్ లైక్ బటర్‌ఫ్లై మూవ్‌మెంట్ గానీ, లెగ్ ఫ్రీ ఎక్సర్‌సైజెస్ గానీ, హ్యాండ్ ఫ్రీ ఎక్సర్‌సైజెస్ గానీ, ఇవి చేసుకున్నట్టయితే కూడా వాళ్ళ బాడీ అనేది టైట్ అయిపోదు. కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఇంకోటి బేబీ కూడా అంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది. లేదనుకోండి, ఇప్పుడు మనం ఇట్లే కూర్చున్నాం అనుకోండి, మన బాడీ ఏ విధంగా అయితే స్ట్రెయిన్ అవుతదో, ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఉమెన్‌ది కూడా బాడీ అదే విధంగా స్ట్రెయిన్ అవుతది. సో అందుకు యోగా ట్రైనరు, డైట్ ప్లస్ గైనకాలజీ ఈ 3 అనేది రెగ్యులర్ చెకప్స్‌లో ఉండాలి. సో దట్ వాళ్ళు రాబోయే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కూడా హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఇచ్చినోళ్ళు అవుతారు. లేదనుకోండి, వాళ్ళు రాబోయే తరాల ఫ్యూచర్ జనరేషన్ వీక్‌గా ఉంటుంది. నథింగ్ బట్ హెల్త్ పరంగా. వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి, ఊకనే స్నీజ్ గానీ, కాఫ్ గానీ, కోల్డ్ ఇవి ఎక్కువ వస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కూడా. అవి రాకూడదంటే ఎంత హెల్తీగా మనం డైట్ ఇస్తే అంత హెల్తీగా బేబీ అనేది బయటికొస్తారు. ఇంకోటి వాళ్ళ బాడీ వెయిట్ కూడా అంత హెల్తీగా ఉంటుంది. ఈ మధ్యలో చూసుకున్నట్టయితే హాస్పిటల్స్‌లో ఎక్కువ బేబీస్‌వి బాడీ వెయిట్ అనేది తక్కువగా వస్తుంది. అది ఎందుకొస్తుందంటే మనం ప్రాపర్‌గా ఇయ్యకపోవడం వల్లనే అక్కడ ఆ విధంగా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ 9 మంత్స్ ఎంత ప్రికాషన్స్ తీసుకుంటే బేబీని అంత హెల్తీగా మనం బయటికి రేపియొచ్చు. ఇంకోటి అతను రాబోయే తరాల్లో గానీ, లేదా పుట్టినాక గానీ అతను ఏ దానికి వెనకడిగాడు. నథింగ్ బట్ బాడీ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. బాడీ వెయిట్ ప్రాపర్‌గా ఉంటుంది. హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటది. సో ఎటువంటి ఇబ్బందులనేవి ఫర్దర్‌లో రావు. జీన్స్ ఓకే. పరంగా గానీ, జెనెటిక్స్ పరంగా గానీ. ఓకే. సో, మనం పాత కాలంలో చూసుకుంటే అసలు మెడిసిన్స్ వేసుకునేవాళ్ళు కాదు. అవును. ఇప్పుడు చూస్తే కంపల్సరీ మెడిసిన్స్ వేసుకుంటారు. అంటే పక్కా. కరెక్ట్ డైట్ ఫాలో అయ్యి,
అన్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటే కనుక మెడిసిన్స్ అవసరం ఎంతవరకు ఉంటుంది అసలు? మెడిసిన్స్ అనేది 50-70% అనేది అది ఎవరికైనా ఇంపార్టెంట్. ఎందుకంటే గైనకాలజిస్ట్ ఏవైతే మెడికేషన్స్ రిఫర్ చేస్తారో అవి వాడాలి. దాంతో పాటే డైట్, ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఎండ అనేది కూడా ఇంపార్టెంట్. వాళ్ళకి వైటమిన్ డి, ఎందుకంటే బాడీ వీక్ కాకూడదు. ప్రెగ్నెన్సీ టైంలో బాడీ అనేది వీక్ అవుతుంటుంది. ఆ వీక్ కాకూడదు అంటే మార్నింగ్ పూట సన్లైట్లో కూర్చోవాలి ఒక 5 to 10 minutes లేదా 15 minutes. అట్లా అని 10 o'clock సన్లో కానీ లేదా 11 o'clock ఆ టైంలో కాదు. ఏదైతే మార్నింగ్ 6 to 8 బిట్వీన్ ఉంటుందో లేదా లాస్ట్ 9 o'clock వరకు ఆ టైంలో ఒక 15-20 minutes ఎండలో కూర్చున్నట్టయితే కూడా మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉండదు. ఓకే. మిల్క్ చాలా మందికి పడదు. ఆ టైంలో ప్రోటీన్ పౌడర్ ఇస్తారు. అవును, సో ఇది తీసుకోవడం వల్ల నిజంగానే వాళ్ళకి కావాల్సినంత న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి వస్తుందా? వస్తుంది అబ్జల్యూట్లీ. ఎందుకనంటే ఇక్కడ ఆల్టర్నేషన్గా మనం ఎంత క్వాంటిటీ కావాలి లేదా ఎంత స్కూప్ పర్సంటేజ్ కావాలనేది ఆల్రెడీ గైనకాలజిస్ట్ లేదా డైటీషియన్ చెప్పి ఉంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు తీసుకున్నారంటే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండదు. ఇంకోటి మిల్క్ అనేది ప్రాపర్గా ఉంటుంది. నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఎలాగో కావాల్సినంత ప్రోటీన్ వాళ్ళకి వస్తుంది. సో అవును. వెజిటేరియన్ వాళ్ళకి ఎగ్ కూడా తినని వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సినంత న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి వస్తుంది? అంటే ఒకటి ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్, నేను నాన్ వెజ్ తిన్నాను, మీరేమో నాన్ వెజ్ తింటారు. మరి కాకపోతే ఇక్కడ ప్రోటీన్ అనేది కూడా కావాలి. ఆ టైంలో ఏం చేసుకోవాలంటే లైక్ పన్నీర్ కానీ, నేను డ్రై ఫ్రూట్స్ కానీ, లైక్ ఇప్పుడు పల్సెస్ కానీ, దాల్స్, ఇప్పుడు పొట్టు తీయని పప్పు అంటాం మనం. పాతకాలంలో అదే ఎక్కువ తినేతోళ్ళు. ఇప్పుడు అన్నీ పాలిష్డ్ అని చెప్పేసి పొట్టు తీసిన పప్పు లేదా నైస్గా దొరకాలన్నట్టు అట్లా తింటున్నారు. అట్లా పొట్టు తీయని పప్పు కానీ, పన్నీరు, సోయాబీన్స్, సోయా చాంక్స్, చెనా, రాజ్మా, మూంగ్ దాల్, దీంట్లో అన్నిట్లలో ప్రోటీన్ అనేది హై అంటే ఉంటుంది. గైనకాలజిస్ట్ కూడా ఎగ్ తినమని సజెస్ట్ చేస్తున్నారు. అంటే అవును. వెజిటేరియన్ అయినా కనీసం ఎగ్ అన్న తీసుకోండి అని సజెస్ట్ చేస్తున్నారు. ఎగ్ అన్న తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. కాకపోతే కొందరు కంప్లీట్ ఇంక ఎగ్ కూడా తినరు. వాళ్ళకి మనం వేరే ఆప్షన్ చెప్పలేము సమ్టైమ్స్. ఎందుకంటే ఎగ్ ఎందుకు ఇవ్వమంటున్నాం అంటే ప్రోటీన్లో ఇప్పుడు సపోజ్ ఒక 2 cups దాల్ తీసుకోవాలనుకున్నాం అంటే మనం 2 cups అనేది తినలేము. 1 cup లేదా 1.5 cup అనేది దాల్ తీసుకుంటాం. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎక్కడ ఉంటుంది? ఎగ్ అన్న ఇస్తే అట్లీస్ట్ బ్యాలెన్స్ అన్న అవుతుంది అనుకున్నాం. కాకపోతే కొంతమంది ఎగ్ కూడా ముట్టారు. ఇంకా వాళ్ళకి మనం బలవంతం చేయలేము. మనం బలవంతం చేసామనుకోండి వాళ్ళు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు అప్పుడు. సో మనం క్లయింట్ బట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు. ఓకే. చాలా మందికి డెలివరీ తర్వాత హెయిర్ లాస్ అవుతుంది. ప్రతి ఒక్కరికి బేబీకి 3 months నుంచి 6 months అవును. ఉండే పీరియడ్‌లో హెయిర్ లాస్ అనేది అవుతుంది. సో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవడం వల్ల ఈ హెయిర్ లాస్ నుంచి వాళ్ళు సేవ్ అవ్వచ్చు? హెయిర్ ఫాల్ ఒకటి ఏంటంటే ఆ టైంలో ఏదైతే బేబీ అదే 9 months టైం పీరియడ్లో కానీ ఇప్పుడు బేబీ పుట్టాక కానీ వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఉండాలి. నథింగ్ బట్ స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోవద్దు. వాళ్ళు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. ఇంకోటి స్లీప్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎందుకు అంటే స్లీపు, డైట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జనరల్ చెకప్స్ కానీ అవి ఇవి ఉంటాయి కదా, అప్పుడు ప్రాపర్గా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కాదు, కంట్రోల్ అవుతుంది అట్లీస్ట్. మళ్ళీ కంట్రోల్ కావాలంటే ఫుడ్ అంటే ఐరన్ రిచ్ ఫుడ్ లైక్ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇవి మెయిన్ థింగ్ వాళ్ళకు హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి. ఓకే. ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఈ ఫుడ్ తీసుకోవద్దు అని అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి? ఒకటి అవుట్ సైడ్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. లైక్ మైదా అంటే ఆ ఐటమ్స్ టైంలో క్రేవింగ్స్ బాగా ఉంటాయి కదా మరి. ఉంటాయి. అంటే దానికి సబ్స్టిట్యూషనల్ చూసుకోవాలి. లైక్ ఇప్పుడు క్రేవింగ్స్ ఉన్నాయని మనం మైదా ఫుడ్ ఎక్కువ ఇచ్చినా మన బాడీకే డేంజర్. అట్లానే ఇప్పుడు గ్లూకోజ్ ఫుడ్ హై ఇచ్చినా కూడా ఇప్పుడు సపోజ్ కొంతమందికి డయాబెటీస్ వస్తుంది ఈ మధ్యలో ఎర్లీ 20s, ఎర్లీ 30s. వాళ్ళని కంట్రోల్ చేయాలి. లేదనుకోండి మళ్ళీ బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు ఒక ఈ 9 months ఎంత హెల్తీగా చూసుకున్నట్టయితే అంత హెల్తీగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో అందుకు ఆ క్రేవింగ్స్ వచ్చినా మనం దానికి సబ్స్టిట్యూషనల్ ఆలోచించాలి తప్ప క్రేవింగ్స్ వస్తున్నాయని మాత్రం ఎక్కువ తీసుకోవద్దు. తీసుకున్న మీడియం క్వాంటిటీలో తీసుకోవాలి అంత టైంకి.